వచ్చే నెల 17వ తేదీన హాజరు కండి. కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కు కూడా. వీళ్ళంతా దోస్తులు అన్నట్టు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం పైన కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5వ తేదీన రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా 8 మందికి కోర్టు సమన్లు జారీ చేసింది. కేసీఆర్, స్మితా తప్ప మిగిలిన వారి తరపున అడ్వకేట్లు హాజరయ్యారట. అంటే ఈయన కనీసం అడ్వకేట్ని కూడా పెట్టలేదట. అమ్మా అంటే మనం కోర్టు గీట్ అన్నా కూడా లెక్కేలేదు చూడండి. ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపిన కోర్టు. మిగతా వాళ్ళు కనీసం అడ్వకేట్లనన్నా పంపి మరి ఈయన ఎందుకు పంపలే? మనోడు కాలు మీద కాలు వేసుకొని ముందర గ్లాస్ పెట్టుకొని చూద్దాంలే, ఏదైతే అదని చూద్దాం, తర్వాత చూద్దాంలే, ఫస్ట్ అయితే కానీ. ఎందుకంటే మనోడు ఎప్పుడు వార్తల్లో ఉండాలని అనుకుంటాడు కదా, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సో ఆ రకంగా అడ్వకేట్ని కూడా పంపలేదట. బీఆర్ఎస్ చీఫ్ ఈమెది ఏంటంటే ఆమె బేసిక్గా ఆ మధ్య కూడా ఏదో మెదడు మోకాలలో ఉన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఒకసారి. ఈమె ఆ టైప్ అనమాట ఈమెది. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 17వ తేదీన తమ ముందు హాజరు కావాలని గురువారం నోటీసులు పంపింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కు కూడా కోర్టు తరపున సమన్లు జారీ అయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనిపైన విచారణ చేయాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న జిల్లా జడ్జ్ పిటిషనర్ కోరిన విధంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు 8 మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు తరపున న్యాయవాదులు లలితారెడ్డి, సుకన్య, కాంట్రాక్ట్ సంస్థ మెగా కృష్ణారెడ్డి, ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండి సురేష్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవధాని, శ్రవణ్ రావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు. కేసీఆర్, స్మితా సబర్వాల్ తరపున న్యాయవాదులు ఎవరు కోర్టుకు హాజరు కాలే. దీంతో వచ్చే నెల 17వ తేదీకి కేసు వాయిదా వేస్తూ జిల్లా జడ్జి నారాయణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం కోర్టుకు హాజరు కాని కేసీఆర్, స్మితా సబర్వాల్ సైతం అదే రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేశారు. అందరు రావాల్సిందే, చట్టం ముందు అందరూ సమానమే అని పిటిషన్ వేసిన రాజలింగమూర్తి గారు చెప్తున్నారు. A1 కేసీఆర్, A2 మెగా కృష్ణారెడ్డి, A3 హరీష్ రావు, A4 రజత్ కుమారి బ్యాచ్ అంతా వస్తుంది. మేడిగడ్డ బరాజ్ ఏమో ఎల్ఎన్టీ కట్టింది, ఆ పంప్ హౌస్లు ఇవేమో మెగా కృష్ణారెడ్డి కట్టిండు కాంట్రాక్ట్.